మైక్ ఎట్లా ఉంది ఇప్పుడు? మంచి యాక్టివ్ ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి 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 చెప్పండి. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రతి దుష్టు యొక్క ప్రభావము ఈ కుమార్తె నుంచి నేను విడుదల పరుస్తున్నాను. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. మీరు చూసే సాక్ష్యాలన్నీ ఇట్లాగే ఉంటాయి. బ్రదర్ ఇక్కడ నుంచి మరి నిజంగా బ్రదర్కి ఒక మైక్ ఇవ్వండి. బ్రదర్ మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? హలో, ఎక్కడి నుంచి వచ్చారు? లాలాపేట నుంచి. లాలాపేట కదా. ఏం పని చేస్తారు మీరు? హాస్పిటల్ పని చేస్తారు. మీరా? సిస్టర్ ఎక్కడ పని చేస్తారు? హాస్పిటల్ చేస్తారు. ఇద్దరు ఓకేనా? అసలు ఆ వారమా అంతకుముందు వారం వచ్చారా? మైకిల్ అంతకుముందు వారం వచ్చారు. అంతకుముందా? అసలు ప్రాబ్లం ఏంటి సిస్టర్ది? ఈ రుమటాలజీ ప్రాబ్లం, ఆయాసం, ఊపిరితిత్తులు నిమ్ము, బాగా ఆయాసపడేది. ఏదైనా తిన్నామన్నా తినలేకపోయేది, బాగా ఆయాసపడేది. వీడికి వచ్చినాక గారు ప్రార్థన చేసినాక మంచిగా అన్నం తిన్నది, మంచిగా కడుపు నిండా తిన్నది. ఇక తక్కువ జ్వరం తగ్గిపోయింది. జ్వరం పూర్తిగా వారములో ఆ సిస్టర్ చెప్తారు. ఎన్నిసార్లు సిస్టర్ జ్వరం మీకు? జ్వరం 5-6 సార్లు కూడా వచ్చేది గారు. 5-6 సార్లు ఒక వారములో. వీళ్ళిద్దరూ హాస్పిటల్. ఎక్కడ హాస్పిటల్ చేస్తారు? ఆర్టీసీ హాస్పిటల్. ఇద్దరు ఒకటేనా? నేను అవుట్ సోర్సింగ్ ఆయన చేస్తాడు, నేను పర్మనెంట్ ఎంప్లాయీని. పర్మనెంట్ ఎంప్లాయీ. పోయిన వారం వచ్చినప్పుడు ఈ సిస్టర్ ఎంత సన్నగా ఉన్నారు కదా సిస్టర్. అవునండి. ఆదివారం వచ్చారు లాస్ట్లో, అది వదిలేయండి. నిన్న సాటర్డే వాళ్ళు వచ్చినప్పుడు చాలా మార్పు వచ్చేసింది కదా సిస్టర్ మామూలుగా. అసలు అంతకు ముందు వారం వచ్చినప్పుడు ఒక కట్టె పుల్లకు బట్టలు వేసినట్టుంది. నిన్న వచ్చినప్పుడు సారీ కట్టుకుని వచ్చారు సండే హ్యాపీగా పిల్లలతో పాటుగా. అసలు ఎంతకాలంగా ఉంది ఈ బాధ? 2 ఇయర్స్ కంటిన్యూగా ఇబ్బందులు ఉన్నాయా? ఇంకా చాలా ఇబ్బందులు. అసలు ఏమేమి ఇబ్బందులు ఉన్నారు మీరు చెప్పండి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి? ఏం బాధలు పడ్డారు? ఆయాసము, బాడీ పెయిన్స్, ఫీవర్ బాగా వచ్చేది. అంటే మెడిసిన్ ఏమైనా వాడుతున్నారు అప్పుడు మీరు? వాడినమే గారు. ఏ టెస్టులు చేసినా తెలియలేదు. టెస్టులు ఎన్ని టెస్టులు చేయించినా ప్రాబ్లం ఏంటి తెలియలేదు 3 months వరకు. 3 months తర్వాత రుమటాలజీ ప్రాబ్లం అని చెప్పిర్రు. చెప్తే అప్పటి నుంచి స్టార్ట్ చేసిర్రు ట్రీట్మెంట్. అయినా కానీ ఫీవర్ వచ్చేది, నీరసం అట్లే ఉండేది, పని చేసుకోలేకపోయేదాన్ని, అసలు డ్యూటీ కూడా చేసేదాన్ని కాదు, సిక్ చేసేదాన్ని, డ్యూటీకి వెళ్ళలేకపోయేదాన్ని. ఇప్పుడు ఈ వారం అంతా ఎట్లా ఉన్నారు సిస్టర్? ఫీవర్ అలాంటి ఏమన్నా? ఈ వారం అంతా యాక్టివ్గా ఉన్నాను. ప్రార్థన చేసే శక్తి నాకు దేవుడు ఇచ్చిండు. అసలు అది గొప్ప. చాలా ఇంతకుముందు ప్రార్థన చేసుకునే శక్తి లేకుండే, అసలు స్థుతించాలన్నా కష్టమయ్యేది. కలర్ కూడా మార్చేస్తున్నా మారిపోయారా? ఇంకేమైనా ఉన్నారా బ్యాలెన్స్? చెప్పండి, మీరు చెప్పండి బ్రదర్. మారిందా? మైక్ లో మారిందా? చాలా బ్లాక్ లో ఉన్నారు కదా. ఇంకా కలర్ అంటే అన్ని రోగాలు తగ్గిస్తా సిస్టర్, మీకు కలర్ కూడా మంచిగా ఇస్తున్నా అని చెప్పిన మాట ఇచ్చిన కదా. ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళిద్దరు హాస్పిటల్లో పనిచేస్తారు. హాస్పిటల్లో నేను మూర్ఖులు అన్నందుకు మీరేమనకండి. ఇప్పుడు కూడా ఈ అద్భుతాలు అవి నమ్ముతారా అని చెప్పి నన్ను ఒక పెద్ద ఆఫీసర్లు అన్నారు మొన్న. నేను దేవునికి విరుద్ధమైన పనులు చేయట్లేదండి, నమ్మకమైన దేవుని సేవ చేస్తున్నాను. 4th స్టేజ్ క్యాన్సర్లతో ఉంటే పట్టుకుని వస్తున్నారు స్టేజ్ల మీద, ఇక్కడ నడిపించేస్తున్నానండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఉన్నారు. నేను ఎప్పుడు ఎవరి విషయంలో తప్పు ఇప్పుడు వరకు నేను ఎప్పుడు తప్పు చేయలేదు. డబ్బుల కోసం కూడా ఆశపడను. ఎందుకో తెలుసా? ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మాంత్రికుల దగ్గర తిరిగినా
ఎన్ని స్థలాల్లో తిరిగినా ఎవడ వల్ల కాకపోతే ఇక్కడికి వస్తున్నారు మీరు. అవునా కాదా? నిజం చెప్పండి. అవునా కాదా చెప్పండి, గట్టిగా చేతులు పైకెత్తి చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? ఎందుకు తెలుసా, ఈరోజు ఈ సిస్టర్ గారు పోయిన వారం ఎట్లా ఉన్నారు, ఈ వారం ఎట్లా ఉన్నంటే 1 వీక్లోనే ఆమె పనులు ఆమె చేసుకుని ప్రార్థన చేయగలుగుతున్నాను అన్నారు. అలా చదువుకోలేని వాళ్ళు, వాళ్ళు ఏమైనా చదువుకోలేదా? వీళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. ప్రభు పరిచర్య కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. ఇవాళ విడుదల పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. చంద్రయ్య వనపర్తి పెద్దగూడెం నుంచి వచ్చారండి. ప్రేయర్ చేశాక యూరిన్ మంచిగా అవుతుందా? నడుము మీద మోకాళ్ళ మీద మేకులు కొట్టినట్లు ఉంటుంది. ప్రేయర్ చేశాక యూరిన్ మంచిగా అవుతుంది. అసలు అది యూరిన్ మోక్షం ఒక రోజు రాకపోయినా కొంచెం ఇబ్బంది, కానీ అదే యూరిన్ ఒక రోజు రాకపోతే కష్టం కదా పెద్దయినా. చంద్రయ్య సార్, యూరిన్ ఫ్రీ అయిపోతుందా మంచిగా? 2 కిడ్నీలకు పాడైపోయినాయని చెప్పి డాక్టర్ గారు ఏం చేస్తారు తెలుసా, నీకు రోజు అది పెడతారు. నడవటానికి ఉండదు, ఇప్పటికే నడవట్లే. కొంచెం నడుస్తున్నావా? పర్లేదా? మేలు అనిపించింది సార్. అన్నయ్య కదా ఆయన? అవును అన్నయ్య. ఎట్లున్నాడు పోయిన వరకు? ఇప్పటికి ఎట్లున్నాడు ఆయన? 3 రోజులు ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా ఉన్నది, ఫ్రీ అయిపోయాడు. మంచిగా ఫ్రీ అయింది. చాలా బాగుందిరా అన్నాడు. చాలా బాగుంది అన్నాడు. చాలా బాగుంది అన్నాడు. హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా చంద్రయ్య? మంద బాగుందా? ఇది మంచిగా ఉంది అన్నాడు. ఇదే మంచిగా ఉంది అన్నాడు. కొంతమంది తెలవదు, ఏమనుకుంటారంటే ఇంకా ఇప్పుడు కూడా మీరు ఏ కాలంలో ఉన్నారు, ఇవన్నీ నమ్ముతారా? ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పే మబ్బుగాళ్ళు ఇప్పుడు కూడా ప్రపంచంలో వాళ్ళే ఎక్కువైపోయారు. మబ్బు ఇక్కడ పక్షవాతమే కాకుండా, కుష్టివ్యాధే కాకుండా, క్యాన్సర్లే కాకుండా, కిడ్నీలే కాకుండా, హార్టే కాకుండా ప్రపంచంలో ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగితే ఇక మాకు ఇది తెలవట్లేదంటే ఇక్కడికి వచ్చి 1 నిమిషంలో బాగైపోతున్నారు. చప్పలు కొట్టండి గట్టిగా. మరి చంద్రయ్య, నువ్వు ఎంత కాలంగా ఉన్నావు బాధలో? నాకు కరెక్ట్ అయితే ఒక 19 సంవత్సరాలు అయింది సార్. 19 సంవత్సరాలు ఈ ఇబ్బంది, కానీ 5 సంవత్సరాలు ఉంటే స్టాండ్ పట్టుకుంది. 5 సంవత్సరాల నుంచి పూర్తిగా నడవలేకపోతున్నాడు. కాదు చంద్రయ్య, 5 సంవత్సరాలు బాధపడ్డావు కదా, ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చింది స్వస్థత. అది తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా కదా, దాన్ని బాగు చేస్తా. అయిపోద్దా నాతోటి? అది కూడా అవదా? అవుతుందా సార్. ఎక్కడ పోయలేను. ఆర్కే హాస్పిటల్ అని 4 నెలలు 10 వేలు మందులు ఉన్నా, పంచకర్మ చేస్తారని ఒక 20,000 50,000 అయిపోయింది. ఆయిల్ వేసి మసాజ్ చేస్తారు అయ్య గారు బాడీకి. అక్కడ కూడా పోయావా? ఆర్జే హాస్పిటల్ అని మన అమీర్పేటలో చేయించాము. చాలా బాగా చేశారు, కానీ ఏం నయం కాలేదు. అదే ఈ మధ్యలో అది చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారయ్యా. ఆర్జే హాస్పిటల్ అని, హెర్బల్ హాస్పిటల్. పంచకర్మ అని ఆయిల్ వేసి రుద్దుతున్నారు. పంచకర్మ, కేరళ పంచకర్మ. అది అట్లాంటి వాళ్ళు అక్కడికి కూడా వెళ్తే కూడా తగ్గలేదండి. ఇక్కడ మీరు ఇలా ఎవరికి మనం చేసి ప్రార్థన చేయం మీరు కూడా అనుకుంటున్నారేమో. ఎక్కడికి వెళ్ళినా సంవత్సరాలు నెలలు ఉంటారు కదా, ఇక్కడ ఎంతసేపు ఉండాలి? 1 నిమిషం అంతే. ఒకటే రోజు బాగా అవుతుందని వచ్చిన సార్. పోయిన వారం వచ్చిన ఇబ్బంది. నువ్వు అనుకున్నది ఇన్నిసార్లు తిరిగావు కదా, అన్ని ఎక్కువ నేను ఎక్కువ? మీరు ఎక్కువ. మీరే సార్. నేనేనా? నేను అన్ని నమ్మిన అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా, ఈయన చంద్రయ్య చర్చికి వెళ్తావు ఎప్పుడన్నా? ఎప్పుడు లేదు సార్. ఒక 15 ఏళ్ళ కింద గుత్తిపోయినా సార్. మూడు వరాలు పోతే 7 వరాలు బాగా అవుతాయి అంటే గుత్తిపోయినా. మా భార్య పిల్లలు ఉండి ఎత్తరించిండ్రు, నీకు బండి వెంటి కింద పడితే ఎంకలు ఇరుతా, దేవుడు బాగా చేస్తా అంటే 3 వరాలు పోయి బంద్ చేసుకున్నా. 15 సంవత్సరాలు అయింది సార్. అట్లా కూడా పోయినా. అక్కడ కూడా ఎందుకు వెళ్ళవు తెలుసా, నీకు రోగం తగ్గలని వెళ్ళావు అంతే. దేవుడి మీద నమ్మకం లేదు లేదు సార్. లేదు, నిజమే చెప్పు, అబద్ధాలు ఆడకూడదు. ఇక్కడ నమ్మపో, ఇక్కడ తగ్గిపోద్ది అంతే. చప్పట్లు కొట్టండి అందరు. ఇక్కడ ముస్లిం వచ్చారా, హిందూ వచ్చారా, క్రిస్టియన్ వచ్చారా, అది మాకేం సంబంధం లేదు. వచ్చారా, బాగుపడ్డారా, వెళ్ళిపోయారా అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. నాకు అనిపిస్తుంది యేసు ఆశ్రయపురం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హాస్పిటల్ కూర్చోండి. ఈ ప్రపంచంలో ఎన్నో హాస్పిటల్ ఉంటాయి కదా. ఒకవేళ ఒక స్త్రీకి గర్భసంచికి పుండ్లు వచ్చి గడ్డలు వచ్చి బ్లీడింగ్ అయిపోయింది అనుకోండి, డాక్టర్ గారు చెప్తారు, ఏం లేదమ్మా, నీవు అర్జెంటుగా ఈ గర్భసంచిని తీసేసుకో అంటారు. నేనంటాను, లేదమ్మా ఇక్కడికి రా, 1 నిమిషంలో ఆ ఓవర్ బ్లీడింగ్ నేను ఆపేస్తానని చెప్తాను. చప్పట్లు కొట్టాను గట్టిగా.
నా మాటే నెరవేరుతుంది. వాళ్ళకి ఆ గర్భసంచి తీసే పని లేదు. హల్లెలూయా. ఎంత మందిని బాగు చేస్తున్నాను. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యూరిన్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. అంటే యూరిన్ ప్రాబ్లం ద్వారా ఏమవుతుందంటే కిడ్నీలు పాడైపోయినని చెప్తారు. హాస్పిటల్కి వెళ్తే ఆ రిపోర్ట్ల ద్వారా మీకు కిడ్నీలు పాడైపోయినాయని అంటారు. మెయిన్ యూరిన్ రాకపోతే, టాయిలెట్ రాకపోతే కిడ్నీలు పాడే అంటారు. రండి ఇక్కడికి అని పిలుస్తానండి. వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. వచ్చేస్తుందని వెళ్ళిపోవాలా. అక్కడ రాయి అడ్డం పడినా కూడా దాంట్లో నుంచి బయటకు వచ్చేయాలి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆ స్త్రీలకి పురుషులకి ఎంత ఫోన్లో కూడా ప్రార్థన చేస్తే రాళ్ళు కరిగిపోయి టాయిలెట్లో పడిపోతుంటే నేను చాలా సంతోషపడతాను. నాకు చప్పట్లు కొట్టండి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ ఈఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటిది అద్భుత కార్యాలు ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. బలహీనమైన బిడ్డలకు ఈ యొక్క వీడియోలు చూపించి వారిని ధైర్యపరచమని ప్రభు పేట మీకు మనం చేసుకుంటున్నాను. మర్చిపోకండి, ఈఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అసలు వీళ్ళు ఎంత మంచి సాక్ష్యం ఉన్నది. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. ఆమె వెంకయ్యమ్మ నీ పేరు? నువ్వేనా నిజంగా? ఓ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ ఎంత కాలం క్రితం వచ్చావు? ఇక్కడ సంవత్సరం అయిందయ్యా. 1 సంవత్సరం అయిందా? అప్పుడు ఎంతలో ఉన్నావు? అప్పుడు అసలు సన్నగా అయిపోయాను, అన్నం తినలేకపోయాను. సన్నగా అయిపోయావు అంటే ఎంత చెయ్యి అలాగుండేది? చెయ్యి అలాగుండేది? 60 కేజీలు ఉన్నానయ్యా అప్పుడు. ఇప్పుడా? అప్పుడు ఇప్పుడేమో 70కి వచ్చానయ్యా. చప్పట్లు కొట్టండి. ఇక్కడ విషయము కూడా చెప్తుంది ఆవిడ. ఏ బాధలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చావు? ఏ బాధతో వచ్చావు? ఇక్కడ క్యాన్సర్ అన్నారయ్యా. క్యాన్సర్ ఉందయ్యా. దేనికి ఉంది? నాలుగుకి ఆపరేషన్ కూడా చేశారు. నాలుగుకి ఆపరేషన్ కూడా అయింది. మాట రాదన్నారు. మరి దేవుని ప్రార్థన చేసుకుంటే హల్లెలూయా అనుకునేదాన్ని. ఆ కుట్లు కూడా ఊడిపోయి నాలుగు ముందుకు వచ్చింది. బయటకి ముందుకు వచ్చి ఆ కుట్లు కూడా పగిలిపోయి అసలు బాగాలేదు. అన్నం తినలేకపోయాను. అక్కడ టీవీలో ప్రార్థన చూస్తాను నేను. అసలు ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అసలు ప్రార్థన చేసాయని నడిపించినాను అనుకున్నాను. ఆయన పనికి వెళ్ళి వచ్చేసరికి చెప్పేసరికి ఆయన కూడా అసలు వెళ్దామని ఇక నైటే బయలుదేరి వచ్చాం. తెల్లారే ఎవరెవరు వచ్చారు ఇక్కడ? వచ్చినప్పుడు నేను నా భర్త వచ్చామయ్యా. గుంటలాగా ఉంది మీకేనా? నాలుగులో గుంట. ఇప్పుడు ఉందా గుంట? లేదా బూడింది. నాలుగు తీ బయటికి. బాబు నిన్న మొన్న ఇంకొకరు వచ్చారు మీలాగా 4 గుంట పెట్టుకుని. మీరే ఆళ్ళు అనుకుంటున్నాను. ఊడిపోయింది కదా. మాట కూడా స్పష్టంగా ఉందా? ఒకరోజు ఈమె నాకు ఒక ఫోన్ చేశారు ఇంట్లో నుంచి. ఆమె ఎవరో నాకు తెలీదు. నోటి క్యాన్సర్ వచ్చింది కదా, మళ్ళీ ఫోన్ చేశారు ప్రార్థన చేయించుకోవాలని అంటుంది. నేను ఎవరన్నా కావాలని నాటకాలు చేస్తున్నారు, నా కోపం వచ్చి సరిగ్గా మాటలు అదే నాకు అంటుంది. ఇప్పుడు స్పష్టంగా వచ్చేసింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె అసలు నేను ఎవరింటికన్నా వెళితేనండి ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ ఇంత జనం ఉన్నారు కదా. మన యూట్యూబ్లో 1600 వీడియోలు ఉన్నాయి. ఎవరి మీద చేయబెట్టడం కానీ ముట్టుకోవడం కానీ లేదు. అది ఇంట్లోకి వెళ్ళినవి అయితే వేల వీడియోలు ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ స్టేజ్ మీద జరిగినవి 1600 దాటిపోయి ఉన్నాయి. అందులో 2-3 కూడా ఉంటాయి ఒక్కొక్క వీళ్ళు. నన్ను పట్టుకున్నారని ఎవరైనా సాక్ష్యం ఎవరు నన్ను పట్టుకుని ప్రార్థన చేశారు, నాకు గుండెలో నొప్పి అయితే ప్రార్థన చేశారు, నాకు నడుములో నొప్పి అట్లా ఎవరు చెప్పరు. అయ్యగారు వచ్చారు తగ్గిపోదా అన్నారు, నాకు తగ్గిపోయింది అంతే. అప్పటిదాకా నేను హాస్పిటల్ తిరిగా మందులు తిన్నా అన్న. ఎవరు కూడా నీకు కూడా అంతే కదమ్మా వెంకయ్యమ్మ నీకు కూడా అంతే కదా. ఇక్కడికి వచ్చారు వేస్తున్నామని అంతే అన్నాం. మీకు పట్టుకుని ప్రార్థన ఏం చేయలేదు కదా. చప్పట్లు కొట్టడానికి గట్టిగా. ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరికి కూడా పట్టుకుని ప్రార్థన చేయదు. దేవుని శక్తి రిలీజ్ అవ్వాల్సిందే.
అయితే నేను ఎవరింట్లోకి వచ్చినా పేషెంట్ బెడ్రూమ్లో ఎక్కడ ఉంటే ఇక్కడ హాల్లో కూర్చుంటే పేషెంట్ లేచి హాల్లోకి వచ్చేస్తారు. ఇంకా నేను బయలుదేరాను ఇక్కడంటే పేషెంట్ లేచి భోజనాలు వండుతారు మా కోసం. ఈరోజు వెంగయ్యమ్మ గారి ద్వారా కూడా కొంతమంది బాగుపడ్డారు కదా. ఇప్పుడు మొన్న ఒక ఆవిడకి హార్ట్లో ఉంటే ఇక్కడ నుంచే చిన్న ఫోన్లో ఆమెకి చెప్పాను, ఏ డాక్టర్ నేను బాగు చేయలేడు, నేను ఒక్క నిమిషంలో ఒక స్పాన్సర్ చేసుకో అన్నా. అది ఏ డాక్టర్కి తెలియదు ఆ జబ్బు. అప్పటికి 3 సంవత్సరాలు కంటిన్యూషన్గా మింగుతుంది టాబ్లెట్లు. స్పాట్లో తగ్గిపోయింది. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పట్లు కొట్టండి మరోసారి గట్టిగా. ప్రభువుకి మహిమ. ఆమేన్. చూడండి, యాకోబు రాసిన పత్రికలో నుంచి 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయం మాటలు వినండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. ఏలియా మనలాంటి స్వభావం గలవాడు. కానీ ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల 6 నెలలు వర్షం పడొద్దు అని ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. చూడండి, గమనించండి ప్రియులారా, గమనించండి. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకుండా ఉంటే అసలు పరిస్థితులు ఏంటి? చాలా దారుణం కదా. వర్షం యొక్క విలువ ఎవరికి తెలుస్తుందంటే రైతులకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రైతులు వర్షం కోసం చూస్తూ ఉంటారు. ఆ వర్షం వచ్చిందనుకోండి, అప్పుడు పొలము దున్నుతారు. ఆ వర్షం వచ్చిందనుకోండి, వస్తుంది, ఇక అంతా మంచిగా ఉందనుకున్నప్పుడు ఆ పొలంలో విత్తనాలు వేస్తారు. ఆ వర్షం మీద ఆధారపడి వర్షం కోసం చూస్తారు. ఎందుకంటే ఆ వర్షం ద్వారానే మరి పంట మనకు దొరుకుతుంది విస్తారంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, అప్పుడు పంటలు కూడా బాగా వచ్చాయి అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, ఈ సంవత్సరం ఏంటో నేను అసలు వర్షాలు పడలేదు, మేము ఎత్తున అప్పటి నుంచి వర్షం పడలేదు, ఈ సంవత్సరం మాకేమి పంట రాలేదు అని బాధపడతారు. వర్షం పడితే మనకు పంట బాగా వస్తుంది. అది ఏ పంట అయినా కూడా సమృద్ధిగా వస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి దేవుని బిడ్డలారా, వర్షము పడినప్పుడు మనకి ఆ వర్షం ద్వారా మనకి అందే ఆహారం, లేదంటే ఆ పండ్లైనా ఆహారమైనా మనకి బాగా మంచిగా దొరుకుతుంది. వర్షం పడకపోతే మరి 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే అసలు చూడండి, 1 సంవత్సరం వర్షం పడిపోయేసరికి పంటలు పండకపోయేసరికి అప్పటికే కరువు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే కొన్ని ధాన్యము కానీ ఇంకా ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ మాంసాహారాలు కానీ ఇప్పుడు దాచుకోవటానికి మనకు ఇప్పుడు కొన్ని గోడమ్స్ కట్టుకుని దాంట్లో పెడుతున్నారు. అదే నెలలో అలాంటివి లేవు. అలాంటి సమయంలో అక్కడ భయంకరమైన కరువు కూడా వచ్చింది. అది ఆ కరువు ఎంత భయంకరమైనదంటే ఇంకా వాళ్ళకి ఆహారము లేని పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులారా, ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం చూసినట్లయితే, ఆ వర్షం పడకుండా మరి ఏలియా ప్రార్థన చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, చూడండి
మరి 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తిప్షీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా గమనించండి, ఏలియా అహాబుతో చెప్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజు ఆ దినాల్లో ఆయన ఇశ్రాయేలుకు రాజు అహాబు, ఇశ్రాయేలులో రాజు. అతను మరి ప్రజలను సరైనటువంటి విధానంలో నడిపించలేదు. ఆయన ఇశ్రాయేలు రాజు అయి ఉండి యెహోవా దేవుని ఆరాధించే విషయంలో ప్రోత్సహించవలసిన వాడిగా ఉండి ప్రజలను ఆత్మీయంగా ఎదగటానికి ప్రోత్సహించవలసిన వాడిగా ఉండి ఆయన అలా లేడు. తన భార్య యెజబెల్, ఆమె ఏ మార్గము చెప్తే ఆ మార్గంలో వెళ్ళాడు. ఆమె యెజబెలు విగ్రహారాధికురాలు. దయచేసి గమనించండి, యెజబెల్ విగ్రహారాధికురాలు. అయితే ఆమె విగ్రహారాధన ప్రోత్సహిస్తూ ఉంది. కానీ ఈ రాజు ఏం చేయాలి? ఇది తప్పు, ఈ మార్గం కరెక్ట్ కాదు, ఇలాగ మనం దేవుని ఆరాధించాలని చెప్పాలి. ఈయనే అలా చెప్పలేదు. అప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? రెండు తలంపుల్లో నడుస్తున్నారు. అంటే అసలు దేవుడు ఎవరో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు ఏలియాకు బాగా కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే, ఈ యొక్క ప్రజలు దేవుని శక్తిని తెలుసుకోవాలి, ఈ ప్రజలు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఆయనకి చాలా కోపం వచ్చింది. అప్పుడు అహాబు రాజుతోనే ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచెనను వర్షమైన పడదని ప్రకటించాడు. మంచు కూడా పడదు, వర్షం కాదు, మంచు కూడా పడదు. నేను చెప్తున్న ఈ సంవత్సరాలలో మంచైనను వర్షమైనను పడదు. ఆయన రాజుకే ఈ మాట చెప్పేశాడండి, రాజుకే ఈ మాట చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రజలు సత్యం తెలుసుకోవాలి, ప్రజలు దేవుని తెలుసుకోవాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రజలు దేవుని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన ఆశది. కానీ ఈ ప్రజలు అటు ఇటు అయిపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామందికి ఏదైనా కష్టం వస్తే దేవుని విడిచిపెట్టేసి కూడా కొంతమంది అక్కడిక్కడ తిరిగే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉన్నారు. ప్రజలు సమస్యలు వచ్చినప్పుడు అర్థం కాక ఎటెళ్లలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనుక ఆ ప్రజలు అటు ఇటు అయిపోతున్నారు. అందువలన వాళ్ళకి బుద్ధి రావటానికి తెలుసా, అందుకనే ఇరిమిలో ఉంటుంది, ఏ దేశమైతే అవిశ్వాసఘాతంగా ఉంటుందో, అవిశ్వాసఘాతకంగా ఉంటుందో, దయచేసి గమనించండి. ఏ మనిషి అయితే అవిశ్వాసంగా ఉంటాడో ప్రాణాధారమైనటువంటి ఆహారం లేకుండా చేస్తానని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? దేవునికి సర్వాధికారం ఉంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. ఆయనకి సర్వాధికారం ఉంది. ఈరోజు విశ్వాసంతో మనం ఉన్నప్పుడు దేవుడు నీకు ఒకవేళ అది ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు నీకు వరకు మార్గం తెరవగలడు, ఆయన నీకు సహాయం చేయగలడు. చప్పట్లు కొట్టాలి మరోసారి. ఆమేన్ హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేయగలడు. ఈ పరిస్థితుల్లో కూడా నీ ఆపదలో నిన్ను వదిలిపెట్టడు ఆయన. ఆపదలో నమ్మదగిన సహాయకుడు. చెప్పండి, ఆయన ఆపదలో నమ్మదగిన సహాయకుడు. ఆపదలో ఆయన ఏంటంట? నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపదలో ఆ చెయ్యి విడిచిపెట్టడు ఆయన. యోబు ఏమంటాడు తెలుసా?
సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్యాయము చేయుట అసంభవం. హల్లెలూయా. మనుషులైతే ఏం చెప్తారంటే, మనం మంచిగా ఉన్నప్పుడు నీకు నేను తోడుగా ఉన్నానో, లేదంటే సహాయం చేస్తున్నానో, లేదంటే నువ్వేం భయపడకు నేనున్నా కదా అంటారు. అదే ఆపద వచ్చినప్పుడు ఎవరు కూడా రారు, దగ్గరికి కూడా రారు, వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? ఏదన్నా. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆపదలో ఆయన నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆపద వచ్చిందంటే మనము మొరబెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులారా, ఏలియా దేవుని కొరకు రోషం కలిగిన వాడు. దేవుని విషయంలో ఎలాంటి వాడు? ఏలియా రోషం కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని విషయంలో రోషం కలిగిన వారుగా ఉండాలి. అర్థమైందా? ఏదో అయిపోయిందిలే, ఎవరు వచ్చారులే, ఎవరు చూసారులే అనుకోకూడదు. దేవుని విషయంలో రోషం కలిగిన వారంగా ఉండాలి. ఎవరికి భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. ఏలియాకు చాలా దేవుని విషయంలో చాలా రోషం. ఎందుకంటే సజీవుడైన దేవుడిన, నిజమైన దేవుడిన, ఈయన మాట్లాడే దేవుడు, ఈయన చూచే దేవుడు. హల్లెలూయా. ఈయన కనికరించే దేవుడు, ప్రార్థన చేస్తే సహాయం చేసే దేవుడు. అందువలన ప్రజలు ఏం చేస్తారంటే, రెండు తలంపులతో ఉండి దేవుని ఆరాధించలేనటువంటి వారికి అయిపోయినప్పుడు ఏలియాకు చాలా బాధేసిందండి. అయితే ఆ బాధ ఆయన ఏ విధంగా దానిని నెరవేర్చాడో కూడా నేను చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు అహాబ్ రాజుతో ఈ మాట చెప్తాడు, యెహోవా జీవంతోడు నేను ప్రకటిస్తున్నటువంటి ఈ దినాలలో మంచెనను వర్షమైనను భూమి మీద పడదు. ఏలియాకు ముందే తెలుసు. 3.5 సంవత్సరాల వరకు దేవా వర్షం కురవద్దని ప్రార్థన చేసేసాడు. అంతే. 3.5 సంవత్సరాలు దేవా భూమి మీద వర్షం కురవనేవకు, ఆపే దేవా అంటే చూడండి. ఏలియా ఇందాక యాకోబులో మనం చదువుకున్నాం కదా 5:17, మనలాంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆయన వర్షం పడొద్దు అని ప్రార్థన చేస్తే దేవుడు విని వర్షాన్ని ఆపేసాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు మన ప్రార్థన విని వర్షాన్ని ఆపేస్తాడంటే, ఇదిగో చూడండి సృష్టిలో ఇలాంటి కొన్ని కార్యాలు కూడా. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులను కూడా దేవుడు కదలనివ్వకుండా ఆపేశాడు. చప్పట్లు కొట్టని గట్టిగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.